నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మలేరియా వ్యతిరేక మాసోత్సవంను పురస్కరించుకొని బ్యానర్ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించిన నంద్యాల పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రక్షణరెడ్డి, పోచా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించాలని ప్రత్యేక అభిషేకాలు, పూజలు. నేటి నుండి 3 రోజుల పాటు డ్రై డే, వైన్ షాప్ల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా 746 మంది కౌంటింగ్ సిబ్బందిని 6 నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా జిల్లాకు కేటాయించబడిన అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరోసారి సంబంధిత అధికారులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సూచించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మే నెల 24వ తేదీ కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సోమవారం రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా 120% రిజర్వ్ తో కలిపి మొత్తం 746 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఇందులో 221 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 278 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 247 మంది మైక్రో అబ్జర్వర్లను 6 నియోజకవర్గాలకు కేటాయించామని కలెక్టర్ తెలిపారు. రెండో విడత ర్యాండమైజేషన్ నియమించిన సిబ్బందికి కూడా వెంటనే కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు 3వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి ఏ టేబుల్లో కౌంటింగ్ నిర్వహించాలో తెలపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, 134 ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అన్నవి దినేష్ కుమార్, 135 శ్రీశైలం అబ్జర్వర్ భగవత్ కిషోర్ మిశ్రా, 136 నందికోట్కూర్ అబ్జర్వర్ అభిజిత్ ముఖర్జీ, 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ రాహుల్ సింగ్, 140 బనగానపల్లె అబ్జర్వర్ డాక్టర్ వేద్ ప్రకాష్ మిశ్రా, 141 డోన్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అమిత్ కుమార్, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసి డిఐఓ అలెన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. డిస్ప్లేని ప్రాపర్గా చూసుకోండి. రావాలంటే మీరు ఎక్కడ నైట్ స్టే చేస్తారు. నేను ఎందుకు నైట్ స్టే చేస్తున్నానంటే మేబీ యూ ఆర్ ఫ్రమ్ శ్రీశైలం బట్ యూ వాంట్ స్టే బ్యాక్ ఎట్ నంద్యాల. కొంతమంది ఉండొచ్చు, మీరు ఎక్కడో అరేంజ్మెంట్స్ చేసుకోండొచ్చు. బట్ మళ్ళీ మీరు శ్రీశైలం అని చెప్పి రైట్ దోస్ వార్ స్టేయింగ్ టు నైట్ అట్ నంద్యాల. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నందికొట్కూరు ఎంతమంది? ఈ నెల 3వ తేదీన మలేరియా మాసోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు మలేరియా వ్యతిరేక మాసోత్సవ బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కాంతారావు నాయక్, ఏఎంఓ వరప్రసాద్ రెడ్డి, ఎన్పిహెచ్ఈఓ రామ విజయారెడ్డి, మలేరియా కార్యాలయ సిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా సంబంధిత బ్యానర్లను ఆవిష్కరించడం జరిగిందని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ప్రజల్లో విరివిగా మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ దినోత్సవం జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే బీపీ అనేది హైపర్టెన్షన్ ఎక్కువ ఉంది. మనము తీసుకున్నప్పుడు మన సర్వేలో కూడా తీసుకుంటే మన జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే బీపీ, డయాబెటీస్ 2 తోడుదొంగలు లాంటివి. హైపర్టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తే హైపర్టెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ మారుతున్న జీవన శైలిలో ముఖ్యంగా ఈ మనకున్న ఆహార అలవాట్లు కావచ్చు, మన యొక్క శారీరక శ్రమ తగ్గడం కావచ్చు, అలాగే మానసిక ఒత్తిడి కావచ్చు, రకరకాల కారణాల వల్ల వంశపారంపర్యంగా కూడా కావచ్చు ఈ హైపర్టెన్షన్ ఎక్కువ ఉంది. ఈ హైపర్టెన్షన్ నియంత్రణలో ఉంచుకోకపోతే
మందులు సకాలంలో వాడకపోతే ఇది ప్రాణాంతక వ్యాధి, ఆటోమేటిక్గా మరణం సంభవించడం, ఇన్ఫాక్షన్, మైయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ అని చేయడం, చనిపోయి జరుగుతాం. సో ఈ బీపీని మనము మన యొక్క జీవన విధానంలో ఖచ్చితంగా చెకప్ చేసుకోవడం పీరియాడికల్గా ఒకటి. అలాగే రెండోది వచ్చేసి అంటే ఈ డైట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పొచ్చాం వరల్డ్ హైపర్టెన్షన్ గురించి. చెప్తే సారు క్యాంపులో కానీ గ్రామీణ ప్రాంతంలో ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్లు కానీ ఖచ్చితంగా పీరియాడికల్గా ఒక ఏజ్ ఉన్నప్పుడు 35-40 ఇయర్స్ నుంచి కూడా బీపీ అనేది వస్తూ ఉంది కాబట్టి చెక్ చేయించుకొని ప్రజలకు మరింతగా మందులు, హైపర్ టెన్షన్ మందులు సఫిషియెంట్గా మందులు ఉన్నాయి మన దగ్గర. ప్రతి పిహెచ్లో కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఏఎన్ఎం దగ్గర కావచ్చు బీఫ్ మాత్రలు ఉన్నాయి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతం తీసుకున్నాక కొన్ని చోట్ల మనం అంటే ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా డిస్కంటిన్యూగా ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు నాకేముంటుందిలే నేను అంతా బాగానే ఉన్నా కదా అంటారు. ఇట్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లర్, జస్ట్ లైక్ డయాబెటీస్ లాగా. కాబట్టి ఇది బాగుంటుంది మనిషికి, కానీ సడన్గా ఒక్కసారి 200-300 పోయినప్పుడు మెదడులో నరాలు చిట్లి అలాగే ఆ హార్ట్ అటాక్ రావడము. సో ఇది ఆ నియంత్రణందుకు ఏ ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా సాల్ట్ తగ్గించడము, అవి తగిన వ్యాయామం చేయడము, మందులు వాడడం, శారీరక శ్రమ చేయడం వల్ల కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది మనం జిల్లా వ్యాప్తంగా ఘనంగా అన్ని చోట్ల మనకు పిఎస్సి పరిధిలో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఏఎన్ఎంలు, ఆశాలు, పిఎస్ సబ్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని ర్యాలీస్, తర్వాత మీటింగ్లు పెట్టి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి అందరూ కూడా మన యొక్క నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనకు డాక్టర్ ప్రోగ్రామ్, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో గ్రామాలకు వచ్చి డాక్టర్లు చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే పిహెచ్లో చెక్ చేస్తూ ఉన్నారు. విలేజ్ క్లినిక్స్లో బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇది సింపుల్ టెస్ట్. బీపీ ఆపరేటర్స్లు డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు, డిజిటల్ మనము ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి కావచ్చు, విలేజ్లో కూడా బ్రహ్మాండంగా హైపర్ టెన్షన్ చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు మనము ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో కూడా మనం బ్రహ్మాండంగా హైపర్ టెన్షన్ చెక్ చేసి ఈ మాత్రలు ఇస్తున్నాం. ఎక్కడ మాత్రల కొరత లేదు. కాబట్టి దయచేసి నియరెస్ట్ సమీప కేంద్రంలో ఉన్న విలేజ్ క్లినిక్ కానీ, ఏఎన్ఎం దగ్గర కానీ, పిఎస్లో కానీ చెక్ చేసుకోండి. హైపర్ టెన్షన్ మందులు నెల ఖచ్చితంగా మందులు వాడండి. ఎక్కడా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శారీరక శ్రమ, ఖచ్చితంగా వ్యాయామం చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, మందులు సకాలంగా వాడడం. అలాగే మందులు కంటిన్యూగా వాడుతూ మధ్య చెక్ చేసుకొని ఆ మాత్రలు పనిచేయకపోతే డోస్ పెంచుకోవడం కానీ, మాత్రలు మార్చుకోవడం, చాలా రకాల మందులు ఉన్నాయి దీంట్లో బీపీకి. కాబట్టి ఈ మందు పనిచేయలేకపోతే కొత్త మందు కోసం చేయడం అనేది మార్చుకొని డాక్టర్ యొక్క ఆయన యొక్క ప్రిస్క్రిప్షన్, ఆయన సలహా తీసుకొని మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన గౌరవ కలెక్టర్ గారి తరఫున సార్ కూడా ఇందాక ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వమని ప్రజలకు అందరికీ అవగాహన కావాలని చెప్పారు నీట్గా. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ హైపర్ టెన్షన్ ఇట్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ డిసీజ్. కాబట్టి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, మాత్రలు వాడుతున్నారు జిల్లాలో అందరూ కూడా. ఇంకా ఏదైనా ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు ప్రతి డాక్టర్ ప్రోగ్రాంలో కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ, తర్వాత సురక్ష కార్యక్రమం ప్రతి చోట కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరికీ కూడా బీపీ ఆపరేటర్స్ ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 50 years కానీ 40 years 50 years 60 years దాటిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుని డిజిటల్ ద్వారా చెక్ చేసుకొని మందులు ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ సందర్భంగా మా సిబ్బంది కూడా పరీక్ష చేస్తున్నాం అందరికీ ఈరోజు. అలాగే ప్రతిజ్ఞ కూడా ఉంది కాబట్టి ప్రతిజ్ఞ సంబంధించి కూడా చేయబోతున్నాము. దానికి సంబంధించి ప్రజలందరూ కూడా మరింతగా అవగాహన పెంచుకొని సక్రమంగా మార్గంలో మందులు, తర్వాత తగిన శారీరక శ్రమ వ్యాయామం చేయడము, అలాగే డ్రగ్స్ వాడడం వల్ల ఈ వ్యాధిని మనం నియంత్రించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మన జిల్లా ప్రజలందరికీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వర్షాకాల పరిస్థితుల్లో పశువుల్లో వచ్చే గొంతువాపు, దబ్బవాపు, చిటుక వ్యాధులు రాకుండా ముందస్తుగా ఆయా పశువులకు వైద్యశాల యందు ప్రభుత్వం ఉచితంగా టీకా వేయడం జరుగుతుందని, తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని నంద్యాల పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సుబ్బారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మాట్లాడుతూ తొలకరి వర్షాలు ప్రారంభమైన పరిస్థితుల్లో పశువుల్లోని నల్ల పశువులు అయిన బర్రెలకు గొంతువాపు వ్యాధి, తెల్ల పశువులైన దూడలు, ఎద్దులు, ఆవులకు దబ్బవాపు వ్యాధి, గొర్రెలకు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఉందని, ఈ వ్యాధులు సోకడం వల్ల పశువులు మరణించే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రమైన పశు వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ముందస్తుగా ఉచితంగా టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మహానంది పశు వైద్యశాలలో ఈ టీకా వేసే కార్యక్రమం చేపట్టామని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగనే గొర్రెలలో ఎంట్రోటాక్సిమియా అంటే చిటుక రోగము అనేటివి కామన్గా వచ్చే రోగాలు. గొంతువాపుకు సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ
పశుసంవర్ధక శాఖ ద్వారా గొంతువాపు టీకాలు ఉచితంగా వేయడము ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల మరియు మహానంది మండలాలలో గొంతువాపు టీకాలు వేస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యాధి నల్లజాతి పశువులు అంటే బర్రెలలో ఎక్కువగా వస్తుంది. ఇది కూడా 6 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు దూడలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ టీకాలను ఉపయోగించి ముందు గొంతువాపు వ్యాధి నివారణ చేపట్టవలసిందిగా విన్నవించడమైనది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత బర్రెలు కానీ లేకుంటే దూడలలో కానీ 24 గంటలలో ఇవి పశువులు చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది తీవ్రమైన వ్యాధి కాబట్టి దీనికి టీకాలు ఒకటే నివారణ మార్గము. రైతు సోదరులు అందరూ ఈ టీకాలు వినియోగించుకొని 100% వేయించుకోవాల్సినదిగా కోరుచున్నాను. ఇంకొక వ్యాధి, ముఖ్యమైన వ్యాధి ఏంటంటే జబ్బవాపు వ్యాధి. ఇది తెల్ల పశువులలోనే ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ వ్యాధి 6 నెలల కోడెదూడలలో నుంచి 3 సంవత్సరాల కోడెదూడలలో ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా టీకా ఒకటే నివారణ. వచ్చిన తర్వాత అంటే దీనిలో మరణాలు సంభవించడం తక్కువగానే కోడెదూడలు నీరసించి పని సామర్థ్యము కోల్పోతాయి. కాబట్టి ఈ బ్లాక్ వాటర్ అంటే జబ్బవాపు వ్యాధి టీకాలను వేయించుకోవాల్సినట్టుగా రైతు సోదరులకు కోరడమైనది. ఇంకా షెపర్డ్స్ అంటే గొర్రెల కాపర్లు అయితే ముఖ్యంగా వచ్చే ఈ గొర్రెలలో వచ్చే వ్యాధులలో చిటుక రోగము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వ్యాధి కూడా తొలకరి చినుకులు పడుతున్నాయి కాబట్టి ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొర్రెలలో. దీనికి టైం అంటూ ఏముండదు. మనము దీనికి చిటుక రోగం అని ఎందుకు పెట్టారంటే చిటుక వేసే లోపలనే చనిపోతాయి. కాబట్టి గొర్రెల కాపరులందరూ ఈ ఎంటెరోటాక్సిమియా అంటే ఈటీ వ్యాక్సిన్ను వేయించుకోవాల్సినదిగా విన్నవించడమైనది. ఈ 3 టీకాలు ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు కానీ లేకుంటే గొర్రెల కాపరులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుచున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ సోమవారం నంద్యాల కోటా వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయ దేవస్థానంలో మాజీ చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ స్వామివారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మే నెల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నెల 4వ తేదీ మంగళవారం జరగబోవు ఎన్నికల ఫలితాలలో మరోసారి వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాలని, అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు నంద్యాల కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర దేవస్థానంలో బ్రహ్మానందేశ్వరునికి అభిషేకం జరిగింది. ఈ అభిషేకం ఏమంటే రేపు వెలువడే పోలింగ్ ఫలితాలలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరేయాలని వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో సీట్లు సంపాదించి, అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వచ్చి అత్యధిక మెజార్టీ గెలుపొందాలని చెప్పేసి, అలాగే మన పోచా ఎంపీగా పోటీ చేసినటువంటి మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాలని చెప్పేసి, అలాగే శ్రీశైలం కాన్స్టిట్యున్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందాలనే ఉద్దేశంతో మేము ఈ వార్డులో ఈ పెద్ద మనుషులు ఈ వార్డులో మెంబర్స్తో అంతా కలిసి మేము పూజ చేయాలని సంకల్పించి ఈ పూజ చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే ఫలితాల్లో అత్యధిక మెజార్టీ గెలిచాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, వారి భార్య బిడ్డలకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ బ్రహ్మానందేశ్వరుని ప్రార్థిస్తుంటాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరియు 170 మంది వైఎస్ఆర్ మీద మొత్తం గెలిచాలని రేపు 9వ తేదీ ముఖ్యమంత్రి వైజాగ్ ప్రమాణ స్వీకారం చేయాలని నా సంకల్పంతో అభిషేకం ఇస్తున్నాను. మా ఈశ్వరుని
దయతో మా ఎమ్మెల్యే గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు బాగా అత్యధిక మెజార్టీ గెలిచాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాము. ఆ దేవుని దయతో మంచి మెజార్టీ రావాలని కోరుకుంటూ మా ఈశ్వరునికి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. జాతీయ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం వెల్లడించిన ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో 3 రోజుల పాటుగా డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆదేశించిన మీదట పట్టణంలోని మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. వైన్ షాప్ల వద్ద 3 రోజులకు సరిపడా మద్యం ఒకేసారి కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా మొదటి రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా టికెట్లకు ఎగబడినట్లుగా మద్యం ప్రియులు తమకు కావలసిన మద్యం బ్రాండ్ల కొరకు ఎగబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు సిబ్బందికి 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మలేరియా వ్యతిరేక మాసోత్సవంను పురస్కరించుకొని బ్యానర్ ఆవిష్కరించిన DMHO. పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించిన నంద్యాల పశుసంవర్ధక శాఖ అధికారి. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రక్షణరెడ్డి, పోచా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించాలని ప్రత్యేక అభిషేకాలు, పూజలు. నేటి నుండి 3 రోజుల పాటు డ్రై డే. వైన్ షాప్ల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.